గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మీకు నేను ఒకటి ఫలూదా డిష్ చూపిస్తాను. ఇట్స్ ఫలూదా అనుకోండి, ఇట్స్ డెజర్ట్ ఆల్సో అండి. చాలా బాగుంటుంది. సాబుదానాతో చేస్తాను నేను. సో సమ్మర్ డ్రింక్ ఫలూదా, ఇప్పుడు సమ్మర్ కదండి. సో పాలు నేను వేడి చేసుకుంటున్నాను, ఒక ½ లీటర్ మిల్క్. సో సమ్మర్ కదా కాబట్టి మీకు ఒక మంచి కూలింగ్ డిష్ చూపిద్దామని నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్. సో నేను ½ లీటర్ మిల్క్, ఒక 4 టేబుల్ స్పూన్ మన కస్టర్డ్ పౌడర్ దీంట్లో నేను కలిపేసి పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్, దీంట్లో వాటర్లో. ఓకేనా. సో మనకి పాలు మసిలిపోతున్నాయి. ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి. ఇది మనము మామూలుగా వేరే డిషెస్తో చేస్తాము, అంటే వేరే కస్టర్డ్ అని అంటే మనము ఫ్రూట్ కస్టర్డ్ అని ఫ్రూట్స్ వేసి చేస్తాము. కానీ ఇది మంచి కలర్లో మన స్ట్రాబెర్రీస్తో నేను చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మీకు చూపిస్తుంటాను, చూడండి. చేస్తూ చేస్తూ నీకు చెప్తాను ఏవేవి ఇంగ్రీడియంట్సో మీకు చెప్తాను. సో నేను ఇప్పుడు 4 టేబుల్ స్పూన్ ఇది నేను కస్టర్డ్ ½ లీటర్ మిల్క్లో నేను కలిపేస్తున్నాను. మరీ మనకి ఇలా థిక్ మన ఫ్రూట్ కస్టర్డ్ కన్సిస్టెన్సీ అవసరం లేదు, నార్మల్గా థిక్ వస్తే చాలు ఫ్రెండ్స్ ఇది. సో ఇది మనకి బాగా థిక్ కావాలి ఫ్రెండ్స్ ఇది. ఓకేనా. బాగా థిక్ అంటే అదే ఫ్రూట్ కస్టర్డ్ థిక్నెస్ కాకుండా నార్మల్ థిక్నెస్ దీంట్లో వస్తుందన్నమాట. ఇప్పుడు నేను వేసిన క్వాంటిటీ బట్టి ½ లీటర్ మిల్క్లో 4 టేబుల్ స్పూన్ నేను కస్టర్డ్ పౌడర్ వేసాను. సో కలుపుతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, మంచిగా కలుపుకోవాలి. కోల్డ్ అయింది ఫ్రెండ్స్, సమ్మర్ వచ్చింది, చల్ల తీసుకుంటే బాగా కోల్డ్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మనకి బాగా మసులుతుంది ఇది, చక్కగా మసలనివ్వాలి మనము. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తున్నారా, నేను అదే కలుపుతూనే ఉన్నాను అనమాట. ఇది కరెక్ట్గా కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనకి కలుపుకోవాలి. ఇది మనకి కాస్త మనకి థిక్నెస్ అవుతుంది కదా చల్లారిన తర్వాత. మరి మనము ఎక్కువ చిల్గా మనం సర్వ్ చేసుకోవద్దు, నార్మల్గా సర్వ్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇష్టం అనమాట, ఎవరైతే చిల్గా ఉంటారో ఎవరు నార్మల్గా ఉంటారో అలా మనం సర్వ్ చేసుకోవచ్చు. నేను స్ట్రాబెర్రీస్ తీసుకున్నాను, స్ట్రాబెర్రీస్ కడిగేసాను ఫ్రెండ్స్. నేను ఇప్పుడు కట్ చేస్తాను చూడండి, చిన్నగా కట్ చేసుకోవాలి మనము. చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్, కలర్ చూస్తుంటే స్ట్రాబెర్రీ సూపర్ ఉంటాయి అసలు. మనం ఏదైనా డార్క్ కలర్ కాంబినేషన్లో స్ట్రాబెర్రీస్ యూస్ చేస్తే సూపర్గా ఉంటాయండి, అద్దరిపోతాయి. సో ఇవన్నీ నేను చిన్నగా కట్ చేసుకొని ఒక దాంట్లో వేసుకుంటాను ఫ్రెండ్స్, చూడండి మీరు. ఓకేనా. ఇది ఒక్కొక్కటి నేను దాన్ని తీసేస్తూ నేను చిన్నగా కోస్తున్నాను చూడండి. సో ఇది అనమాట ఈ సమ్మర్ది డెజర్ట్ అనుకోండి, సమ్మర్ ఫలూదా అనుకోండి, ఇంకా సాబుదానా సబ్జా గింజలతో అందరూ చేసుకుంటున్నారు. ఇంకా ఇప్పుడు రమాదాన్ ఫెస్టివల్ అయితే ఈ ఫాస్టింగ్లో అయితే కంపల్సరీ ఏదో ఒకటి చేసుకుంటూనే ఉంటారు. వాళ్ళకి ఫాస్టింగ్ వదిలేసిన తర్వాత కంపల్సరీ ఏదైనా తీసుకుంటారు, చల్లగా తీసుకుంటారు ఫ్రెండ్స్ వాళ్ళు. సో నేను చిన్నగా కట్ చేశాను ఫ్రెండ్స్, చూడండి. ఇవి నేను, సో మనకి అక్కడ కస్టర్డ్ రెడీ అవుతుంది, ఇక్కడేమో నేను చిన్నగా కట్ చేసుకున్నాను. సో చూసారా ఫ్రెండ్స్, ఆ థిక్నెస్ ఇంతే థిక్నెస్ మనకి చాలు, మరి ఎక్కువ థిక్నెస్ అవసరం లేదు. ఇప్పుడు నేను చల్లారిన తర్వాత నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ ఒక కటోరాలో నేను 1 కటోరా నేను సాబుదానా తీసుకున్నాను. ఇవి కడిగేసి నానేస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు ఒక 1 అవర్ టు ఇది ½ అవర్ నానితే సాబుదానా, అప్పుడు మనము సాబుదాన్ని ఉడకబెట్టేసేయచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, నేను నానబెట్టేసుకున్నాను. ఇంకా నేను నెక్స్ట్ వాటర్ బాయిల్కి పెడుతున్నాను ఫ్రెండ్స్. 1 అవర్ అయిపోయింది ఫ్రెండ్స్. సో నేను ఇప్పుడు వాటర్ పెట్టాను ఫ్రెండ్స్. మనం సాబుదానా బాయిల్ చేసుకోవడం తెలుసు కదా మీకు, అందరికీ తెలుసు. మామూలుగా మనం ఎలా యూస్ చేసుకోవాలో సాబుదానా, మన కస్టర్డ్కైనా లేకపోతే ఫలూదాస్కైనా ఎలా యూస్ చేయాలో తెలుసు మీకు. సో దీంట్లో నేను వాటర్ బాయిల్ అవుతున్నాయి ఫ్రెండ్స్. ఇంకా బాయిల్ అంటే ఇంకా వేడి కాలేదు, అవుతున్నాయి. ఇది సాబుదానా నేను ఆల్రెడీ చెప్పాను కదా ఫ్రెండ్స్, 1 అవర్ నేను నానబెట్టుకున్నాను ఇది. ఓకేనా. చలో ఇప్పుడు బాయిల్ అవుతున్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇప్పుడు బాయిల్ అవుతున్నాయి. మనం ఇప్పుడు సాబుదానా దాంట్లో వేసేసేయాలి చక్కగా. ఇటు తెలుసు కదా ఫ్రెండ్స్, మీకు చెప్పేది అవసరం లేదు, ట్రాన్స్పరెంట్గా ఉండాలి మనకి.
సాబుదానా ట్రాన్స్పరెంట్గా ఉడికేస్తే చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ ఎక్కువ వైట్ ఉంటే మనకు అది ఉడకనట్టు. సో మనకు ఒక కంపల్సరీ ఒక 11 to 12 to 13 minutes కంపల్సరీ ఇది ఉడకాలి ఫ్రెండ్స్ ఇది. ఓకేనా. యాక్చువల్లీ సాబుదానా ఇంకా మనం 1 hour, హాఫ్ అన్ అవర్ కంటే నైట్ నానబెట్టుకుంటే ఇంకా తొందరగా ఉడికిపోతుంది ఫ్రెండ్స్. అసలు ఈజీగా తొందరగా ట్రాన్స్పరెంట్గా వచ్చేస్తుంది అనమాట. చాలా బాగుంటాయి కదా అసలు సాబుదానా, ఇంకా చల్వ సాబుదానా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మీరు తప్పకుండా ట్రై చేయండి. ఒక చిన్నగా డిఫరెంట్ డిష్ అనుకుని ట్రై చేయండి. చాలా డ్రింక్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్, చాలా ఉన్నాయి, చాలా చల్లగా. ఇంకా కస్టర్డ్ అంటే అందరికీ తెలుసు. సో తప్పకుండా. సో మనకి సాబుదానా ఉడికిపోయింది ఫ్రెండ్స్, ఇంకా తీసేస్తాను నేను, డిష్ అవుట్ చేసేస్తాను. యాక్చువల్లీ దీన్ని మనం ఒక చెన్ని పట్టేసుకొని దాంట్లో చల్ల వాటర్ పోసేసుకోవాలి దానిపై నుంచి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది అందరికీ తెలుసు ఫ్రెండ్స్, కానీ నా ప్రొసీజర్ ప్రకారంగా నేను చూపిస్తున్నాను అనమాట. ఓకేనా. సో నేను దీంట్లో వాటర్ కూడా పోసేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, వాటర్ కూడా పోసేస్తాను. అప్పుడు మనకి ఎక్కువ వాటర్ ఉండదన్నమాట. ఓకేనా. సో దీంట్లో నేను చల్ల వాటర్ పోసేస్తాను. ఫస్ట్ దాంట్లో ఉన్న వాటర్ అంతా పోవాలి ఫ్రెండ్స్. వాటర్ పోసేసి మనం దాంట్లో వాటర్ పోసేసుకోవాలి మన దీనిపైన, వాటర్ పోయినాక. చూస్తున్నారా. ఓకేనా ఫ్రెండ్స్, ఇది అన్నమాట దీంట్లో. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను మన ఇంగ్రీడియంట్స్ అన్నీ. సో ఇప్పుడు నేను ఇది కండెన్స్ మిల్క్ ఒక కటోర తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీ ఇష్టము, మీరు స్వీట్నెస్ ఎంత కావాలంటే, ఎందుకంటే దీంట్లో షుగర్ వేయమన్నమాట కండెన్స్ మిల్క్ మనము. ఓకేనా ఫ్రెండ్స్. చూస్తున్నారా, డ్రై ఫ్రూట్స్, రూ అబ్జా, ఇది అన్నమాట డ్రై ఫ్రూట్స్. నేను ఓన్లీ బాదాం ఇంకా పిస్తా తీసుకున్నాను. ఓకేనా. మన సాబుదానా రెడీ ఉంది. కస్టర్డ్ ఇది కూడా మనకి నేను చల్లగా మీడియంగా చల్లగా ఉండాలని ఫ్రిడ్జ్లో పెట్టాను. సో ఫస్ట్ మనం సాబుదానా వేసేసుకుంటున్నాం ఫ్రెండ్స్. దీంట్లో సాబుదానా వేసేసుకొని నెక్స్ట్ మనము దీంట్లో రూ అబ్జా వేసేసుకోవాలి. రూ అబ్జా వేసుకున్నాను, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది కదా రూ అబ్జా. సో రూ అబ్జా తర్వాత దీంట్లో మనము మన స్ట్రాబెర్రీ వేసేసాను చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, స్ట్రాబెర్రీ వేసేసాను. దీని తర్వాత మనము చక్కగా ఫస్ట్ కలుపుకోవాలి. కండెన్స్ మిల్క్ కూడా వేసేసాను, ఒక కటోర వేసేసాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇవన్నీ మనం చక్కగా మిక్స్ చేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. కలర్ చాలా బాగా అనిపిస్తుంది కదా కలర్. మంచిగా ఉండే ఫ్రెండ్స్, ఇది మేము చేసి తీసుకుని తిన్నాము. యాక్చువల్లీ మన ఈ డెజర్ట్ డిష్ అనేది మనము అదే రోజు కంప్లీట్ చేసేయాలి ఫ్రెండ్స్. ఫ్రిడ్జ్లో పెట్టి మాత్రం తినకండి, అంతగా బాగుండదు, అయిపోతుంది దాని థిక్నెస్. నెక్స్ట్ చూడండి కస్టర్డ్. సో కస్టర్డ్ చేసిన కస్టర్డ్ నేను దాంట్లో వేసేసాను. సో ఈ మనకి సాబుదానా థిక్నెస్, స్ట్రాబెర్రీ టేస్ట్, ఇంకా కండెన్స్ మిల్క్ ఎక్కువ వేసుకుని రూ అబ్జాలో కూడా షుగర్ ఉంటుంది, అందుకే కండెన్స్ మిల్క్లో నేను అది వేయలేదు షుగర్. ఓకేనా ఫ్రెండ్స్. సో మీరు తప్పక ఇది ట్రై చేయండి. చూడండి మంచి కలర్ వచ్చింది, ఇది చూస్తున్నారా, సూపర్ కలర్ వస్తుంది, రెడ్డిష్ కలర్ వస్తుంది. సో చూసారా ఫ్రెండ్స్, డ్రై ఫ్రూట్స్ అలా గార్నిష్ చేసేసుకొని మీరు మంచిగా టేస్ట్ చేయండి. మనము ఇది తింటూ తాగొచ్చు ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మీరు వచ్చిన గెస్ట్కి మీరు సర్వ్ చేయండి, చాలా బాగుంటుంది. సో సూపర్గా ఉంటుంది. నేను ఇలా వీడియో తీసాను ఫ్రెండ్స్, ఇలా వీడియో తీశారు. సో ఓన్లీ నేను తిన్నది అయితే చూపిస్తున్నాను. 1 గ్లాస్ నేను వేసుకున్నాను, అసలు చేసిన వెంటనే సూపర్గా ఉంది. అసలు ఆ డ్రై ఫ్రూట్స్, మళ్ళీ మనకు తింటుంటే సాబుదానా, మళ్ళీ స్ట్రాబెర్రీ మనం నోటికి తాకుతూ ఉంటుంది ఫ్రెండ్స్. అసలు భలే ఉంటుంది, భలే టేస్ట్ ఉన్నది, అస్సలు అద్దరిపోయింది. తింటూ తాగండి ఫ్రెండ్స్, యూ ఫీల్ రిలాక్స్డ్, యూ ఫీల్ రిఫ్రెష్డ్ అనమాట. అవసరం ఉంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి. ఇట్స్ వెరీ సింపుల్ డిష్, వెరీ నైస్ విత్ అ వెరీ ఫ్యూ ఇంగ్రీడియంట్స్, వెరీ నైస్, వెరీ గుడ్ ఫర్ సమ్మర్. ఓకేనా ఫ్రెండ్స్, సూపర్గా ఉంటుంది. సో మనకి కస్టర్డ్ పౌడర్ ఓన్లీ ఫ్రూట్స్ కాకుండా ఓన్లీ స్ట్రాబెర్రీ వేసుకొని తింటే కూడా ఎలా ఉందో చూసుకోండి.
సో నా వీడియో ఇలా వచ్చింది ఫ్రెండ్స్, ఏమనుకోకండి. ఓకేనా? నేను తినేదైతే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, అది చూడండి. సారీ ఫ్రెండ్స్, ఇలా నేను వీడియో తీసినందుకు అప్లోడ్ చేద్దామనుకున్నాను, కానీ ఇంకా ఈ డిష్ బాగుంది కదా అని మళ్ళీ అప్లోడ్ చేశాను. కట్ చేస్తేనేమో చిన్నగా అయిపోయింది వీడియో, సో నేను అందుకే ఇలా పెట్టాను ఫ్రెండ్స్. ఓకేనా? సూపర్గా ఉంది. ఒక్క గ్లాసు నుంచొని కాకుండా కూర్చొని కూడా నేను తీసుకున్నాను. మా హస్బెండ్ వద్దు, నాకు వద్దు అనేటోడు, మళ్ళీ నాకు కూడా అని అన్నాడు. సో ఆయనకు కూడా ఒక గ్లాస్ వేసాను ఫ్రెండ్స్. చాలా బాగా నచ్చాడు, బాగుంది అన్నాడు. ఆయన కూడా ఒక 2 గ్లాసెస్ తీసుకున్నాడు. ఓకేనా ఫ్రెండ్స్? సూపర్గా ఉంది. సో ఒక్కటి ఏంటంటే, ఇది ఫ్రిడ్జ్లో పెట్టకండి మీరు. అప్పుడే మీరు ఇది మనము అది చేసుకుంటాం కదా ఫ్రెండ్స్, కస్టర్డ్ది మిల్క్, అప్పుడే కొద్దిగా చిల్గా పెట్టుకోండి. తర్వాత అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి డైరెక్ట్ అందరికీ సర్వ్ చేసేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? అందరికీ సర్వ్ చేసుకుంటేనే అది బాగుంటుంది. అప్పటిదప్పుడే షేర్ చేసుకుంటే బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు తినండి. ఆ డ్రై ఫ్రూట్స్ టేస్ట్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. నాకైతే చాలా నచ్చింది. మరి మీరు కూడా చేసి చూడండి, మీకు నచ్చుతుందో లేదో చూడండి ఫ్రెండ్స్. వెరీ రిఫ్రెషింగ్, వెరీ గుడ్. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉందో చెప్పండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వన్స్ అగైన్ వాచింగ్ ఇట్.